హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ కట్మ శుభాకాంక్షలు. సో కనుమ రోజు రథం ఇస్తారు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మా కార్తిక్ కోల్డ్ తీసుకొని వచ్చేసాడు. సో కనుమ స్పెషల్ నాటు కోల్డ్ చూద్దాం. కనుమ స్పెషల్ 2 కోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, సో కోళ్ళు తీసుకొచ్చినాం కదా, తెచ్చిన కోళ్ళని మంచిగా ఫస్ట్ వాటర్ తాగిపించి వాటికి దెన్ మంచిగా బొట్టు పెట్టి మరీన బొట్టు పెట్టి దేవుడికి ఇంటికి మంచిగా మొక్కి అండ్ వాటిని ఇంటికి కూడా చూపించి కనుమ పండుగ షురూ చేస్తున్నాం. మా తమ్ముడు ఇంకా కన్నయ్య చూపిస్తున్నారు అదైతే ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, మేము నాటుకోడి వేసినాం. ఫస్ట్ ఆయిల్ దాని సరిపడా ఆయిల్, సో దీంట్లో అన్ని మసాలాలు వేసుకోవాలి. దాంట్లో ఇలాచి, లవంగం అన్నీ ఇవి దీంట్లో వేస్తున్నాం ఫస్ట్. దెన్ 2 బిర్యానీ ఆకు వేసుకుని కలిపిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, వీడియో మరీనా తీస్తుంది. ఆమె వంట చేయమంటే నేను వీడియో మొత్తం ఫ్రై కావాలి. లేదు ఫ్రెండ్స్, నేనే వండుతాను, నేనే బాగా వండుతాను. మా అక్క బీభత్సంగా వంట మొదలు పెట్టింది. మరి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక చెప్తాను. బాగా వండుతా, నేను చికెన్ మంచిగా వండుతా అని ఆమె అనుకుంటుంది ఫ్రెండ్స్, కానీ తిన్నాక చెప్తావు ఫ్రెండ్స్. తిన్నావు కదనే చేస్తే ఎన్నిసార్లు. నేను ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్, కళ్ళలో తిన్నట్టున్నా. పెద్దలు చెప్పొద్దు అంట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఇట్స్ ఇన్ ఫ్రిడ్జ్. ఓకే, బ్రౌనిష్గా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రౌన్ అయిపోయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మా ఇంట్లోనే నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్. సో ఇది ఒక పెద్ద స్పూన్లు 2 వేసుకొని కొంచెం వేసి బాగా వేగాలి. మేము ఆయిల్ తక్కువ వాడుకుని, కానీ ఈ కూరకి ఆయిల్ ఉంటేనే టేస్ట్. ఇవన్నీ వేగాలి. నాటుకోడి కాబట్టి అందులోనే ఆయిల్ బాగానే ఊరుతుంది. కరెక్ట్, ఇంటి లిమిట్గా వస్తుంది. సో అల్లం వెల్లుల్లి వాసన పోయేదాకా ఫ్రై చేస్తున్నాం. అయితే రాకేష్, అనిల్ వాళ్ళు కూడా వచ్చినారు, పైన పతాంగులు ఎదురొచ్చినారు. సో వాళ్ళ కోసం ఇదంతా వండడం. సౌమ్య మేఘన రాలే ఫ్రెండ్స్, హ్యాండ్ ఇచ్చారు. మా తమ్ముడు మంచిగా కట్ చేసి పొదం చేసి మంచిగా కట్ చేసి తీసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. కాల్చి తీసుకొచ్చాడు. నాటుకోడి నువ్వు లైట్ కడుక్కోవాలి ఫ్రెండ్స్, మరీ కడిగేద్దు. కోడిలు కలిపితే 4 kgs కోడిలు తీసుకొస్తే 3 kgs వెళ్ళింది. 1 kg వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దాని బూరే చాలా బరువు ఉంటుంది కదా. ఇలా క్లీన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ క్లీన్ చేసుకోవద్దు, సమ్మర్ మొత్తం పోతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, పుదీనా ఇగ్నోర్ ది బట్ట. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేద్దాం. మేము ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాం, పులుసు కూడా చేస్తున్నాం. సో పులుసు అంటే టమాటాలు వేసి చేస్తాము. దానికంటే ముందు ఫస్ట్ చికెన్ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ టమాటా వేస్తాము.
సో నెక్స్ట్ ప్రాసెస్ అది. దీనికంటే ముందు చికెన్ వేస్తున్నాం. ఇది చికెన్, నాటుకోడి. నాటుకోడి. సో ఇది పులుసు, పులుసుకి సరిపోతుంది. 3 kgsలో 1 kg పులుసు పెడుతున్నాం, మిగతా 2 kgs ఫ్రై చేస్తాం. సో ఇట్లా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ మూత పెట్టేయాలి. A few moments later. నెక్స్ట్ సాల్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం. వెంటాలనుకో చిన్న వేసేస్తాం. వీడు మా తమ్ముడు ఫ్రెండ్స్, వీడు నాటుకోళ్ళు తెచ్చింది. మనమే మర్డర్ వేసేసాం. సో నెక్స్ట్ అవన్నీ వేసి మంచిగా కలపాలి. బాగా కలిపే తర్వాత ఇదంతా మేము మీడియం ఫ్లేమ్లో వేస్తున్నాం. హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, మాడిపోతుంది. మా మమ్మీ చేసిన మసాలా ఏమేమి వేసిందో నాకు తెలియదు, కానీ ఇది సీక్రెట్. సో ఈ మసాలా వేస్తున్నాం. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఇప్పుడు వేసుకొని మళ్ళీ దింపేటప్పుడు 1 స్పూన్ వేస్తాం. సో ఈ మసాలాల్లో ఏమేమి వేసిరో మా మమ్మీని అడిగి చెప్దాం. ఒకరోజు ఆ వీడియో కూడా పెడతా. ఇప్పుడైతే 2 స్పూన్స్ వేసేసి మంచిగా కలిపి కూడా బాగా కలవాలి, లేకపోతే ముక్కలు పారుతాయి. సో మొత్తం కలిపినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 minutes మూసేసి సో మేము మసాలా వేసినాం కదా, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మా మమ్మీ చెప్తారు, ఎందుకంటే ఆ మసాలా ఆమె వేసింది. చెప్పు మమ్మీ ఏమేమి వేసారు. పట్టా, లవంగ్, ఇలాచి, అదేమో పువ్వు, ఆకు ఇవన్నీ వేసి మిక్సీ చేసినాం. సో అది మా మమ్మీ సీక్రెట్ మసాలా. ఇంకా ఎంత వేయాలనేది ఒక చిన్న వీడియో పెట్టి షార్ట్స్ వేస్తాం, చూడండి, అప్పుడు మళ్ళీ చెప్తాం. ఓకే, ఇప్పుడు కూర కోసం వెయిట్ చేస్తాం. బాయ్. అంతే. 1 hour later. అది చూద్దాం. ఇదంతా వావ్, స్మెల్ టూ మచ్, ఎంత ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. బాగా చేస్తా అని చెప్పిన, అందుకే ఇవన్నీ మొత్తం ఇట్లా ఆయిల్ బయటికి రావాలి. అంటే చికెన్లో ఉన్న ఆయిల్, మేము పోసిన ఆయిల్ కాదు. సో దీంట్లో ఇప్పుడు వాటర్ మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ముక్క మునిగేదాకా పోసుకుంటే చాలు. సో చారులా కావాలంటే ఎక్కువ పోసుకోండి, లేదు నార్మల్ కావాలంటే నార్మల్ పోసుకోండి. సో నా సొంత చూసిన తర్వాత కలిపి చూసుకొని మళ్ళీ పోస్తాం. సో ఇది కూడా సో ఇన్ని వాటర్ పోసుకున్నాం మేము ముక్క మునిగేదాకా. దాన్ని కాసేపు మరగనిద్దాం, మరిగాక మళ్ళీ వచ్చి చూద్దాం. మూసేస్తున్నాం. సో మూయక ముందు ఫస్ట్ దీన్ని వాటర్ కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. సెట్ ఉంది. ఉప్పు సరిపోయింది కొంచెం ఫ్రెండ్స్. వేద్దాం. సరిపోయింది, ఇంకొంచెం వేద్దాం, మరిగితే కదా. కారం గట్టి ఉంది. వేసేసి అంటే ఒక స్పూన్ లెక్క వేసేసి మళ్ళీ మూత పెట్టేసి పెద్ద ఫ్లేమ్లోనే పెట్టి వెయిట్ చేద్దాం. 1 eternity later. సో ఉడికిందా? ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్.
కొంచెం చల్ల నీళ్ళు వేసి సెట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిపోయింది. ఇంకొంచెం 2 minutes ఉంచి కొత్తిమీర వేసి దించేద్దాం ఫ్రెండ్స్. కలుపుకోవాలి. ఇంకొక 2 minutes వదిలేసి కొత్తిమీర వేసి వదిలేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీరని మా అక్క చాలా ఫ్రెష్గా నీట్గా కడిగింది, ఏ మట్టి ఏమి లేకుండా. ఇలా కొత్తిమీరని పైనుంచి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పైనుంచి కొంచెం. ఇప్పుడు ఒక 2 minutes వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక 2 minutes వదిలేసాక నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బాగా వచ్చిందో, ముక్క ఉడికిపోయినట్టే. మా తమ్ముడు ఎప్పుడెప్పుడు తిందామా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. వాడికి చాలా ఊరిలు వస్తున్నాయంట. మా అక్క చేసింది నాకు చాలా వెంబడిగా అనిపిస్తుంది. ముక్క ఉడికిపోయినట్టే. ఇక మనం ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ సర్వింగ్.